హాయ్ అండి, అందరికీ నమస్కారం. డబ్బు చాలా విలువైంది. అయితే పాత సామెత ఒకటి ఉంది, దాచువానిది డబ్బు కాదు, దోచువానిది డబ్బు. ఈ రోజుల్లో నిజంగా కూడా దాచువానిది డబ్బు కాదు, దోచువానిది డబ్బు అనే విధంగా ప్రవర్తిస్తున్నారు జనాలు. ఎందుకంటే కష్టం చేసడం తక్కువైంది, సుఖాలు అనుభవించాలనే కోరిక ఎక్కువైంది. సుఖాల కోసం, సౌఖ్యాల కోసము డబ్బు విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. మరి ఆ డబ్బు వాళ్ళు సంపాదించిందా కాదు, అప్పుల మీద అప్పులు చేస్తూ ఆ అప్పులు చేసిన డబ్బుని అనుభవిస్తూ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆ డబ్బు మాదే అనే స్థితికి వచ్చేసారు. దీనివల్ల లాభం ఉందా, నష్టమే. కాబట్టి ఎప్పుడు కూడా డబ్బు అనేది దోచువాందే అనే రోజులు ఈ రోజు వచ్చాయి. అది నిజమంటారా? కాదు. మరి డబ్బుకున్న విలువ ఎలాంటిది చెప్పండి. ఇప్పుడు ఒక రెక్కలేని పువ్వు, అదేవిధంగా రెక్కలేని పక్షి, అదేవిధంగా ముక్కలైన మనసు, లెక్కలేని ఖర్చు, మొక్కు లేని వ్రతం, ఇవన్నీ కూడా దిక్కు లేకుండా పోతాయండి. ఆ కోవలకు వచ్చిందే డబ్బు. డబ్బు లేనివాడు ఏం చేసినా వేస్టే. ధనం లేకుండా ఏ విధానంలో మనము ముందుకు వెళ్ళలేం. మరి ధనం లేకుండా ముందుకు వెళ్ళలేం కాబట్టి ఎవడో సంపాదించిన డబ్బుని మనం అప్పుల పేరుగా తీసుకొని దోచుకోవడం అనేది నిజమంటారా? తప్పు కదా. కానీ మరి ఏం చేయాలి? డబ్బు అవసరమే. డబ్బు కోసం దండి పోరాటం చేయాలి. దండి పోరాటం చేయాలంటే యుద్ధం చేసి ఏమో తెచ్చుకుంటామా? కాదండి. ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, ఎన్నో పనులు ఉన్నాయి. ఆ పనులు చేయాలి. ఆ పనుల్లో ప్రశాంతతను వెతుక్కోవాలి. ప్రశాంతత లేకుండా చేస్తే మానసిక ప్రశాంతతలో ఒకవైపు గుండెపోట్లు పెరిగే అవకాశం కూడా ఉంది. మరి ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి? గుండె నిబ్బరంతో చేయాలి. కట్టెలమ్మే వాడున్నాడు, కష్టపడే వాడున్నాడు, ముష్టి ఎత్తే వాడున్నాడు. వీళ్ళు ఏమన్నా బాధపడతారండి? వాళ్ళ కష్టంలో సంతోషాన్ని వెతుకుంటారు. మరి వాళ్ళకు దొరికింది ఏంటి? అక్కడ ఆత్మ నిబ్బరం. ఆ ఆత్మ నిబ్బరంతో మనం కనుక కష్టాన్ని చేసినట్టే ఉంటే ఖచ్చితంగా మనము డబ్బును సంపాదించుకోగలుగుతాం. మనం సంపాదించుకున్న డబ్బు మనది. కానీ డబ్బు దాచుమంది కాదు, దోచుమంది అనే సామెత నుంచి మనం బయటపడవాలి. దాచుమంది డబ్బు మనం అప్పు తెచ్చుకున్నాం, అప్పు తెచ్చుకొని వానికి ఇనప్పుడు అది మన డబ్బు అవుతుందండి? కాదు. ఎప్పుడు కూడా మనం చేసింది మాత్రమే మనదవుతుంది. ఉప్పు చక్కెర అవుతుందండి? అస్సలే కాదు. ఉప్పు ఉప్పే, చక్కెరే. దాని రుచి దాంది, దీని రుచి దీందే. కాబట్టి మనం ఎప్పుడు కూడా డబ్బు దాచువాంది కాదు, దోచువాంది అనే సామెతను రుజువు చేయకూడదు. డబ్బు కష్టించిన వాందే, డబ్బు సొంతంగా సంపాదించుకున్న వాందే అనే ఉద్దేశంతో మనం సంపాదిస్తూ మన సౌఖ్యాలను దానికి అనుగుణంగా మార్చుకుంటూ మనము మన డబ్బుకు అనుగుణంగా పోతే మనము అప్పుడు ఏమవుతాము? రెక్క ఉన్న పువ్వే అవుతాము, రెక్కలున్న పక్షిమే అవుతాము. అంతేకాదండి, లెక్కలు చూసే ఖర్చు చేస్తాము. మనము వ్రతము కూడా మొక్కుకొని మనం ధనవంతులు కావాలని చేసుకుంటాము. దిక్కు శక్తి లేని వాళ్ళము కానీ కాము. ఇంకొక నలుగురికి దిక్కు చూపించిన వాళ్ళు అవుతాము. అందుకే కష్టించి పనిచేయాలి, కష్టించి డబ్బును సంపాదించాలి. అప్పుడే డబ్బు మనది, మనము గొప్ప వాళ్ళం అవుతాము. మన కష్టం మనదే, అప్పుడే జయాన్ని సాధిస్తాం.